రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ మేకపోంతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడని బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు ముక్కలాట నడుస్తుందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు ఆయన. సోమవారం గజ్వేల్లో దిమ్మనగూడ S4 వద్ద టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంతో మాట్లాడారు. కులగణన సర్వేలో పాల్గొన్నటువంటి కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు రీసర్వే జరపమని అడిగే అర్హత లేదని కూడా తేల్చి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిందని విమర్శించారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజల్లో పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో సేద తీరుతున్న స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ విమర్శించారు. రైట్ కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడంటూ బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు ముక్కలాట నడుస్తుందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. ఇక గజ్వేల్ రిమ్మనగూడ S4 వద్ద టీఆర్ఎస్ పార్టీ చీఫ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కులగణన సర్వేలో పాల్గొన్న కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు రీసర్వే జరపమని అడిగే అర్హత లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని కూడా విమర్శించారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజల్లో పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో సేద తీరుతున్న స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు మహేష్ కుమార్ గౌడ్. ఫలానా చేశామని చెప్పుకునే స్థితిలో లేదు. దరిద్రానికి 8 పార్లమెంట్ సార్లు గెలిస్తే 4 ఈ ప్రాంతంలో గెలిపించినారు. బడ్జెట్ లో ₹1 తెచ్చిన పాపాన పోలే ఈ పార్లమెంట్ సభ్యులు. కేంద్రంలో అధికారులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులను కూడా చాతకానితనంతో బడ్జెట్ లో ₹1 రాష్ట్రానికి పెట్టిన పాపాన పోలే తెచ్చిన ధైర్యం లేకుండా పోయింది. మీకు ఇవాళ మళ్ళీ మతం పేరటనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను విజ్ఞుల గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కులం మతం కాదు. సమర్థవంతంగా పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. సమర్థవంతంగా పనిచేసే పార్టీకి చెందిన నాయకులు ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం బహత్తరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి, సంక్షేమం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి అంతా 10 ఏళ్ళ కుంటపడినట్టు అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలు బాసటగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది, ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ పరిస్థితి ఉందా? బీజేపీలో ఉందా? బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా? ఇవాళ బీసీల గురించి, ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ రకంగా అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఇలా కేసీఆర్ అనే మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెట్టేట ముంచి 25 ఏళ్ల కాంగ్రెస్ టీడీ పాలన ఈ రాష్ట్రం అప్పు 65,000 కోట్లు ఉంటే, ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ దరిద్ర పాలనలో ఈ రాష్ట్రం అప్పు 6.5 లక్షల కోట్లు చేసి దాదాపుగా మొత్తం కలిపి ఇలా 7.5 లక్షల కోట్ల అప్పు ఊబిలో మనం దించేసి పోయినా, ఆర్థిక ఇంత నిర్బంధం ఉన్నా మేము ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒకటొక్కటిగా తీసుకెళ్తా ఉన్నాము. కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు, బూటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు. చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిసే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్నీ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కానీ, ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, అందులోని పలు అంశాలు కానీ తప్పకుండా ప్రజలకు చేరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందు